నా పాటకి ఎంతమంది వ్యూస్ వచ్చేసారు, నా పాట గొప్పదని నేను ఎప్పుడు అనుకోను. వ్యూస్ నేను పట్టించుకోను అసలు. నా పాట ఎంతమంది మైండ్లోకి వెళ్ళిందో, నేను రాసిన పాట ఎంతమంది హృదయాలు లేపిందో మీ అందరికీ తెలుసు. 6 అడుగుల రూపం విశ్వానికి కేంద్రం ఏంటంటే బాబు అని ఆశ్చర్యపోయారు ఒక డిప్యూటీ డైరెక్టర్ గారు. 6 అడుగుల రూపం విశ్వానికి కేంద్రం ఏంటన్నా అని చాలా మంది ప్రిన్సిపల్స్ అన్నయ్యలు ఆశ్చర్యపోయారు. నిజంగా డాడీ గారికి, ప్రసన్న బాబు గారికి నచ్చడం ఈ పాట నేను చాలా సంతోషిస్తున్నాను. సో ముఖ్య విషయం ఏంటంటే గాడ్స్ విజన్ యూట్యూబ్ ఛానల్లో ఇలా ముందుకు సాగటంలో చాలా ఆనందించాను. కానీ జస్ట్ ఒక 10 days బ్యాక్ యూట్యూబ్ ఛానల్ డిలీట్ అయిపోయిందండి. 20 వ్యూస్కి వెళ్ళిన పాటతో సహా మొత్తం 500 వీడియోలు డిలీట్ అయిపోయినాయి. అయితే ఎందుకు డిలీట్ అయిపోయింది యూట్యూబ్ అతనికి రిప్లై పెట్టాం, అప్పీ పెట్టాం, లెటర్ పెట్టాం. అయితే కొద్దిగా చెప్పారు, వచ్చే అవకాశాలు ఉన్నాయి లేకపోవచ్చు అన్నారు. అయితే యూట్యూబ్ ఛానల్ డిలీట్ అయిపోయింది నేను ఎప్పుడు బాధపడలేదు. నేను బాధపడే జ్ఞానం నా దగ్గర లేదు. సురేష్ అన్నయ్య గారు నాకు నేర్పించిన విధానం ఒకటే, ఏది జరిగినా జీవితంలో దాని మీద నువ్వు నుంచో, అది నీ నెత్తి మీద పెట్టుకోక స్టీవెన్. అంతేనండి. నేను ఎందుకు బాధపడాలి చెప్పండి? ఎందుకంటే బాధపడే జ్ఞానం నాకు ఆయన చెప్పలేదు. బాధపడే జ్ఞానాన్ని నేను ఎప్పుడు నేర్చుకోలే. ప్రతిదీ చాలా డెప్త్లోకి, లోతుల్లో కంటే మాట్లాడతాను, మీకు తెలుసు. అది నా తండ్రి నాకు నేర్పించిన విధానం, నేను పట్టుకున్న బైబిల్ వాక్యం. ప్రియులారా, ఓకే డిలీట్ అయిపోయింది, నో ప్రాబ్లం. అది డిలీట్ అయిపోయిన వెంటనే నేను అన్నయ్య గారితో, అన్నయ్య మనం వెంటనే ఇంకొక ఛానల్ ఓపెన్ చేసేయాలి. వెంటనే అది పోతే పోయింది, ఓకే నో ప్రాబ్లం, నాకు బాధ లేదు. వెంటనే ఇంకొక ఛానల్ ఓపెన్ చేయాలి మనం. అదేనండి ఇప్పుడు మీకు చూపిస్తున్నాను చూడండి. ఆ ఛానల్ పేరేంటంటే కింగ్ స్టీవెన్ రోరింగ్ క్రైస్ట్, క్రీస్తు గర్జన. రోరింగ్ అంటే గర్జన తెలుసు మీకు. కింగ్ స్టీవెన్ రోరింగ్ క్రైస్ట్. నిజంగా ఈ ఛానల్లో చాలా పవర్ఫుల్ టైటిల్ అండి. ఇదే పెట్టాలనుకున్నానండి. ఎందుకు పెట్టాలనుకున్నాను తెలుసా? గాడ్స్ విజన్, ఓకే దేవుడు దాన్ని ఎందుకు అలాగా ఆ ఛానల్ అయింది అనేది దేవుడికి తెలుసు. తర్వాత ఆ యూట్యూబ్ అతనికి తెలుసు. ఓకేనా? ఒకటి పోతే 10 మనం సంపాదించుకోవాలి తప్ప పోయిన ఒకటి గురించి మనం ఆలోచించకూడదని చెప్పారు వాక్యం ఈరోజు సురేష్ అన్నయ్య గారు. ఒకటి పోతే 10 సంపాదించుకోవాలి, కానీ పోయిన ఒకటి గురించి మనం ఆలోచించకూడదు. అలాగే ప్రియులారా, ఆ మాటను బట్టి నేను ఎంతో బలపడుతూ స్థిరపడుతూ, ఎన్ని బాధలు వచ్చినా, మన సొంత సహోదరులే నన్ను ఎన్నో శ్రమలు పెట్టినా ప్రతి దానికి ధైర్యంగా నిలబడ్డాడు కింగ్ స్టీవెన్. ఎందుకంటే కింగ్ స్టీవెన్ అనే పేరు 2015లో జాన్సన్ గారు నోట అంటా విన్నానండి నేను. కింగ్ జాన్సన్ విక్టర్ అని పెట్టండి నా ఫ్లెక్సీలు అన్నాడండి ఆయన. ఆయన స్ఫూర్తిగా తీసుకునే కింగ్ స్టీవెన్ అని పెట్టుకున్నాను తప్ప నేనేదో పెద్ద రాజుని, లోక సంబంధమైన రాజునేం కాదు. నేను క్రీస్తు సంఘములో రాజుకు తమ్ముడిని, రాజులైన యాజక సమూహంలో ఒక పార్ట్ నేను కింగ్ స్టీవెన్. ప్రియులరా, పోయింది ఛానల్, ఓకే దాని గురించి నో ప్రాబ్లం. అది వచ్చినా రాకపోయినా నేను బాధపడ్డాను. కాకపోతే కింగ్ స్టీవెన్ రోరింగ్ క్రైస్ట్ ద్వారా మరలా కొత్త ఛానల్ ఓపెన్ చేయబోతున్నాం. ప్రియులరా, ఆ సాంగ్ గురించి చాలా మంది కామెంట్స్ పెట్టారు, చాలా బాగున్నాయి. నా బాధనంతా తెలిసిన వారు, నా జీవిత చరిత్రలంతా తెలిసిన వారు కూడా పెట్టారు, అన్నయ్య గారు మీరు ఇన్ని శ్రమలు పడ్డారా అని పెట్టారు. ప్రియులారు, మీకు ఒకటే చెబుతున్నా, మరలా ఛానల్ ఓపెన్ చేస్తున్నాను. ఈ ఛానల్లో ఆ పాట మరలా రిలీజ్ అవుతుంది. ఇక పవర్ఫుల్ ప్రసంగాలు రిలీజ్ అయిపోతున్నాయి. ఎందుకంటే యేసుక్రీస్తుని ప్రపంచం ఒక కోణంలో చూపించారని డాడీ చెప్పారు ఒకనాడు. ప్రేమామయుడు, కరుణామయుడు. డాడీ గారి ప్రసంగాలు విన్న తర్వాత కరుణామయుడు కాదు కొరడామయుడని నేర్చుకున్నాను నేను. ప్రియులారా, యేసుక్రీస్తు వారు మందిరాన్ని పాడు చేసేస్తున్నారండి. సమాజ మందిరాన్ని, దేవాలయాన్ని, సమాజ మందిరం కాదు, దేవాలయాన్ని పాడు చేస్తుంటే, యూదులు ఇశ్రాయేలీలు వ్యాపారం చేస్తుంటే యేసుక్రీస్తు వారు ఏం చేయాలి తెలుసండి? కొరడాలు, తాళ్ళు తీసుకొచ్చి కొరడాలు పేని మరీ కొట్టడాలన్నాయి. అండి యేసుప్రభు ప్రేమమయుడు కదండి, యేసుప్రభు కరుణమయుడు కదండి, కొరడాలు చేసి మరీ కొట్టాలన్నాయి, చితక్కొట్టు పడేయడం వల్లనే. ఎవరినే? యూదుల్ని. దేవుని సంఘాన్ని పాడు చేసేవాడిని చితక్కొట్టేయడం అక్కడేటి. మరి ప్రేమమయుడు అంటారు, కరుణమయుడు అంటారు, రక్షించే రక్షకుడు కదా, చేయి చేసుకుంటూ వెళ్ళండి. చూసారు ఎలా ఉందో? అంటే యేసు ప్రభు కోణం ఒక పక్కే చూసాం మనం, రెండో పక్క చూడలే. మోషే గారు సాత్వికుడు అని చెప్పుకుంటాం మనం, ఓకే సాత్వికుడే.
కొండ మీదకి వెళ్ళి వచ్చే లోపల దూడను పూజించి ఆయన యెహోవా అంటారా మీరు అని కోపం వచ్చి 40 రోజులు ఉపవాసం ఉండి దేవుని దగ్గర ఉండి దేవుని తన స్వవేలితో సొంత చేతితో రాసిన ఆ గ్రంథాన్ని రాతి పలకల్ని బద్దలు కొట్టి పడేయాడు మోషే గారు. అంత కోపం ఏంటంటే మోషే గారికి? సాత్వికుడు కదండి, దేన మనసు కలిగిన వాడు కదండి, పలకలు ఎందుకు బద్దలు కొట్టాడండి? ప్రేమగా ఉండాలి కదండి. ఒక కోణమే చూసింది బైబిల్ ప్రపంచం. మన కాలేజీలో కూడా, మన చర్చిల్లో కూడా, మన చాలా మంది విశ్వాసులు కూడా ఈ దేవుళ్ళకి వస్తే ఏదో వచ్చింది, ఏదో సంపాదించుకున్న ఉన్న స్థితిలో వెళ్ళిపోతాం అమాయక జనం. ఎందుకు యేసు ప్రభు ద్వారా ఏదో సంపాదించాలో ప్రేమమయుడని మీరు ఎందుకు అనుకుంటున్నారు? మోషే రాతి పలకలు బదలు కొట్టేయాలా? కోపం. నీతిమంతుడికి వచ్చే రోషం అలాంటిది, నీతిమంతుడికి వచ్చే కోపం అలాంటిది. అలాగే ప్రేమమయుడు కాదని కాదు అక్కడ పాయింట్. కోపపడే సమయం వచ్చినప్పుడు కోపపడాలి, నవ్వే సమయం వచ్చినప్పుడు నవ్వాలి, మాట్లాడే సమయం వచ్చినప్పుడు మాట్లాడాలి. యేసు ప్రభు కొరడాపడిని చిత్తకొట్టాడు. మరి అలాగే కింగ్ స్టీవెన్ రోరింగ్ క్రైస్ట్ అని ఛానల్ ఎందుకు పెట్టానండి? ఎందుకు పెట్టానండి? క్రీస్తు గర్జన ఎలా ఉంటుందో దేవుడు కుమారుడుగా ఇక్కడ నుంచి చూసుకోండి. పాటలు కానీ మెసేజ్లు కానీ ఎలా ఉంటాయో మీరు చూస్తారు. ఓకే ప్రియులారా, పాట చాలా మీరు ఆదరించారు, పాటను మీరు దీవించారు, ఉన్నత శిఖరాలను నిలబెట్టారు. పాటకి మీరు ఎవరైతే ప్రియులారా, మీకు మరలా చెబుతున్నాను, పాటను ఎవరైతే చూసి కామెంట్లు పెట్టారో మరలా పాట అప్లోడ్ చేస్తున్నాను ప్రియులారా. ప్రతి ఒక్కరూ యవనస్తుడా, నా అన్నయ్యలు, నా తమ్ముళ్ళు, నా చెల్లెళ్ళు, మీరందరూ కూడా మీరు ఏ కామెంట్ అయితే పెట్టారో అదే కామెంట్ మరలా రివ్యూ చేసి మరలా పెట్టండి ప్రియులారా. ఎందుకంటే ఛానల్ చాలా మంది డిలీట్ అయిపోయి బాధపడిపోయి కృంగిపోయిన చాలా మంది క్రైస్తవులు చూశారు. మీరు క్రైస్తవ ఛానల్ డిలీట్ అయిపోయి బాధపడిన చూశారు. కానీ నేను అలాంటి కాదండి, నేను బాధపడట్లే. మరొక ఛానల్ ద్వారా నా తరము వారికి సేవ చేసి నిద్రించాలని మరొక ఛానల్ ఓపెన్ చేసి మీ ముందుకు వస్తున్నాను. నేను కింగ్ స్టీవెన్ రోరింగ్ క్రైస్ట్ అనే ఈ ఛానల్ ద్వారా మరలా ఈ పాటలు మెసేజ్లు చాలా డిఫరెంట్గా ఉంటాయి. BYY స్టూడెంట్ ఏంటో మీరు చూస్తారు. ఈసారి సురేష్ రాజు గారి దగ్గర నేర్చుకున్న స్టూడెంట్ ఇలా మాట్లాడతాడా అని మీరు ఆశ్చర్యపోతారు. ఇప్పుడు నేను మాట్లాడబోయే ప్రసంగాల్లో పిల్లరా, ఎంతమంది అయితే ఈ పాటకు రివ్యూ ఇచ్చారో ఇంతవరకు జరగలేదండి. ఆ పాటకు నిజంగా ఆశ్చర్యపోతున్నాను నేను. యూనివర్సిటీ కూడా ఆశ్చర్యపోయిందండి, సురేష్ అన్నయ్య గారు కూడా ఆశ్చర్యపోయారు. చాలా మంది మన తాడిపల్లిగూడెం సంఘ పెద్దలు కూడా పాటకు రివ్యూ ఇవ్వడం స్టీవెన్ అని ఆశ్చర్యపోయారు. మరలా ఏ విధంగా మీరు మాట్లాడారో అదే మాటలు మరలా మాట్లాడండి. పాటను మనం ముందుకు తీసుకెళ్దాం. ఇంకా ఎవరైతే ఆ పాట వెళ్ళలేదో వాళ్ళ దగ్గర చేరాలి. ఈ పాట ఎంతమంది అయితే వినాలో దేవుడు సంకల్పించాడో ఈ పాట అందరి హృదయాలకు మనం పంపించాలంటే మీరు మరలా తిరిగి చూడండి. ఒక్కొక్కరు అంటున్నారు, ఎన్ని సార్లు చూసినా తరుగు తీరట్లేదన్న ఈ పాట అన్నారు. నిజం. మరలా చూడండి, మరలా పెడుతున్నాను పాటని. మరలా చూడండి, మరలా తిరిగి కామెంట్ పెట్టండి. ఈసారి 1కి 2 కామెంట్లు పెట్టండి. మరలా రివ్యూ మాట్లాడండి ప్రియులరా. ఈ పాటను మనం ముందుకు తీసుకెళ్దాం. ఎందుకంటే గతం గతహ పోయింది ఛానల్. నేనేం బాధపడట్లే. ఎప్పటి నుంచి అయినా సరే జాగ్రత్త పడుతూ ఏ ఫోటోలు పెట్టాలి, ఏ వీడియోలు పెట్టాలి అనేది నేను జాగ్రత్త పడుతూ కేర్ఫుల్ తీసుకుంటూ మీ ముందు అనేకమైన ఆత్మీయ సంగతులు మీతో పంచుకోవాలని, నా తరము వారికి నేను సేవ చేసి నిద్రించాలనేది నా కాన్సెప్ట్. జాన్సన్ అన్నయ్య గారు తమ్ముడిగా ప్రియులరా, నిజంగా జాన్సన్ అన్నయ్య గారు తమ్ముడు అని ఎందుకు చెప్పుకున్నానంటే జాన్సన్ అన్నయ్య గారు మరణించినప్పుడు మాట ఇచ్చాను. అన్నయ్య గారు నిజంగా నేను కూడా ఐఎమ్ కమింగ్ సూన్ అని చెప్పాను. పరదేశంలో ఉన్నారు, నేను కూడా వచ్చేస్తున్నాను అని చెప్పాను. నిజంగా జాన్సన్ అన్నయ్య గారు ఇన్స్పిరేషన్తో ఈ పాట రాయడం జరిగింది. నిజంగా జాన్సన్ గారే రాసినంతగా మన వాళ్ళు కామెంట్లు పెడతాం, చాలా ఆనందం వేసింది. ఇంకో విషయం ఏంటంటే నిజంగా జాన్సన్ అన్నయ్య గారు నిజంగా ఉంటే కనుక ఈ పాటను ఎంత ఆదరించేవాడో నాకు తెలుస్తుంది. ఏదేమైనా ఈ సాంగ్ విషయంలో మీరందరూ కూడా మరలా దీన్ని అందరికీ షేర్ చేసి, ప్రతి సంఘానికి, ప్రతి గ్రూప్కి, ప్రతి పర్సన్కి మీరు షేర్ చేసి కింగ్ స్టీవెన్ రోరింగ్ క్రైస్ట్ని మీరు ముందుకు తీసుకెళ్ళండి ప్రియులారా. నిజంగా ఈ పాట తర్వాత, ఈ పాట ఓకే రాశాను, మరలా దీన్ని అప్లోడ్ చేస్తాను. ఈ పాట తర్వాత మరొక 2వ సాంగ్ నేను ప్రారంభించాను ప్రియులారా. నిజంగా ఆ పాట వింటే ప్రపంచం షాక్ అయిపోద్ది. ఓకేనా? 2వ పాట ప్రపంచ క్రైస్తవులందరూ షాక్ అయిపోతారు. అంత గొప్ప లిరిక్స్. ఎందుకంటే జాన్సన్ అన్నయ్య గారు ఒక విషయం చెప్తాను చూడండి, మీరు ఆశ్చర్యపోయమాట.
కింగ్ జాన్సన్ విక్టర్ గారు నన్ను ఆశీర్వదించాడండి. ఏంటి, మిమ్మల్ని ఒకరిని ఆశీర్వదించాడు అనుకోవద్దు ఎవరు, ఆయనతో పాటు మా స్టూడెంట్స్ మీరు ఎవరు నన్ను ఒకరిని స్టీవెన్ ఒకరిని ఆశీర్వదించాడని మీరు అనుకోవద్దు. ముందు మీరే, మీ తర్వాత నేను. ఎందుకంటే ఇస్సాకు ఎవరిని ఆశీర్వదించాడు? యాకోబుని ఆశీర్వదించాడు. ఆ వరం పొందేశాడు. ఆ వరం పొందిన తర్వాత తీయడానికి ఎవరు సాధ్యం కాదు కదా. అలాగే కింగ్ జాన్సన్ విక్టర్ గారు నాకు ఎలా రాయాలో ఎలా పాడాలో ప్రతీది కూడా చెప్పేదండి ఆయన. నేను దాన్ని ఆశీర్వాదంగా చూస్తున్నాను కాబట్టి కింగ్ జాన్సన్ విక్టర్ గారు నన్ను ఆశీర్వదించాడని నేను నమ్ముతున్నానండి. వీళ్ళారా, ఇక ఆయన ఆశీర్వాదంతో పరదేశంలో చూస్తున్నారా మనల్ని? ఆయన ఆశీర్వాదంతో, ఆయన స్ఫూర్తితో, నిజంగా BOUI ఇన్స్పిరేషన్తో, సురేష్ రాజ్ అన్నయ్య గారు ప్రోత్సాహంతో ఇంకా మీ ముందుకి కింగ్ జాన్సన్ విక్టర్ గారు రాసిన అన్ని పాటలు నేను రాయకపోయినా అందులో ఒక పావు వంతు పాటలు రాసి నా జీవితాన్ని ముగించాలని, మీ ముందుంచాలని నేను అనుకుంటున్నాను ప్రియులారా. మరలా చెబుతున్నాను ఒక మాట. కింగ్ స్టీవెన్ రోరింగ్ క్రైస్ట్ అనే యూట్యూబ్ ఛానల్ మీరు ఆదరించండి ఇంతకు ముందు వలె. నిజంగా ఈ ఛానల్ని అనేక మందికి షేర్ చేయండి. పాటలు, వీడియోస్ అన్నిటినీ కూడా మీరు షేర్ చేసి దేవుని పనుల్లో పాలిభాగస్తులు కావాలని కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు విన్న మాటల్లో ప్రియులారా, మీ అందరికీ కూడా నాలాంటి బలహీనుడు ఎలాగ అన్నిటిని అనగదొక్కి క్రీస్తు సంఘంలో నిలబడ్డాడో అనే విధానాన్ని మీరు ఆలోచించండి. ఇదంతా ముందు నుంచి ఎందుకు చెప్పానంటే, నాలాంటి చాలా మంది ఉంటారండి, చిన్న చిన్న విషయాలకు తొట్టిల్లిపోయి అది చేసేసుకోవాలి, ఇది చేసేసుకోవాలి, ఇక సంఘం నుంచి బయటికి వెళ్ళిపోవాలి, ఆ సంఘంలో ఇలా మన మాట అంటలేదు, మనం వెళ్ళిపోవాలి, వీళ్ళతో ఉండటం కష్టం అని అనుకోవద్దు. దానికి మాదిరే నేను. ఎందుకంటే వెళ్ళిపోవాలంటే అసలు నేనే ముందు వెళ్ళిపోవాలి. కానీ క్రీస్తు కొరకు, దేవుని కొరకు, బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ కొరకు మనం ఉండాలి. ఓకే, నా ఛానల్ గురించి, నా సేవ గురించి మీరందరూ ప్రార్థిస్తారని ఎదురు చూస్తూ ఇక సెలవు. థ్యాంక్ యూ సో మచ్. చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. పరలోకమందున నా కన్న తండ్రి, ఇప్పటివరకు ఎన్నో విలువైన సంగతులు నా ద్వారా మీ మాటలు వినిపించారు తండ్రి. ఎన్నో ఇన్సిడెంట్స్ జరిగిన తర్వాత బలహీనులై మిమ్మల్ని వదిలేసే పరిస్థితుల్లో ఎన్ని బలహీనతలు ఎదురొచ్చినా సరే విడువక నిలబడ్డాడని పౌలు గారి చరిత్రను ఆధారం చేసుకుని నేను నిలబడ్డాను. మరి నా వల్ల ఎంతమంది అయితే వాక్యం నేర్చుకున్న బలహీనులు ఉన్నారో, జీవితంలో బలహీనులైన వారు ఉన్నారో, వారందరినీ కూడా మీరు నిలబెట్టండి. ఇదిగో తండ్రి, పాట డిలీట్ అయిందని నేను బాధపడతలేదు, మరలా అప్లోడ్ చేస్తున్నాను తండ్రి. పాటను మరలా ఒక్కసారి మీరు ఆశీర్వదించండి. అందరి మనసును ప్రేరేపించి ఈ పాటను షేర్ చేసేలాగా అందరికి మంచి మనసును కలిగించండి తండ్రి. ఈ పాటను అందరూ ఆదరించేలాగా ఈ పాటను ప్రపంచానికి తీసుకెళ్ళిన తండ్రి. నేను ప్రారంభిస్తున్న కొత్త యూట్యూబ్ ఛానల్ మీరు దీవించండి తండ్రి. అలాగే నేను కూడా ఇక ఎన్నో సంగతులు, మీ విలువైన సంగతులు నన్ను నేను పాటించుకుంటూ తండ్రి, నేను నేర్చుకుంటూ అనేక మందికి నా జీవితంలో నా తరం వారికి సేవ చేసి నిద్రించే భాగ్యాన్ని కలిగించమని, నన్ను ఎంతగా నిలబెట్టినటువంటి సురేష్ రాజ్ అన్నయ్య గారిని, తాడేపల్లిగొండ సంఘాన్ని ఆశీర్వదించమని క్రీస్తు యేసు నామాన్ని ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ సో మచ్.